నా పెళ్ళం నాకు ఇచ్చేసావు అమ్మో. ఏటే పెళ్ళావు గింజుకుంటావు? మన అమ్మర్తలు కలిపేసినది మనల్ని. మన ఇద్దరు ఇలా అతుక్కుపోవాల్సిందే. వచ్చే ఆడతకల ముగ్గురు చేసి దీవించమ్మా. దండ పెట్టుకోయే, దీవించు తల్లే. ఓయ్ తొండే, ఇదిగో అబ్బాయి, మా అబ్బాయినే అందంగా బస్తీలో తయారు చేసినట్టు స్టైల్గా శోభనానికి నువ్వే తయారు చేయాలి. బస్తీడు కదా, అందుకే మా అయ్య నీకా పని చెప్పిండు. పదా లేక నువ్వు నేను కలిసి మన పనమ్మాయిని శోభనం పెళ్లి కూతుర్ని చేద్దాం. ఇదిగో మీరు మల్లెపూలు అవి తెప్పించండి. అట్టాగే తల్లి. మీరు చాలా మంచోళ్ళగా ఉన్నారు. ఈడున్నాడా ముచ్చులా, కొండ ముచ్చులా ఉన్నాడు. అవునవును, బాచల కూరలో బొచ్చుపూరుగానే ఉన్నాడు. ఏడు వాళ్ళకం. పదవా బస్తీ, పద. రాయే పెళ్ళమా రా. ఓసా సీత గింజేసుకుంటున్నావు. శోభను చేసేసుకుంటే దారిలోకి వచ్చేస్తావు నువ్వు. దా చూస్తున్నావా శోభనమంట. వెళ్ళనా? వెళ్ళి రెడీ అవ్వనా? అందంగా అద్భుతంగా వెళ్ళి రెడీ అవ్వనా? అలా అనక మంజులా, నేనున్నాగా. నీకు వాడికి ఎలా శోభనం జరగనిస్తాను? నేనేదో ఒకటి చేస్తాను, నువ్వేం కంగారు పడకు. ఇక్కడ బతుకు బొండలైపోతుంటే కంగారు పడొద్దు అంటావే? ఎప్పుడు చూడు నేనున్నాను, నన్ను నమ్ము నమ్ము అంటూనే నమ్మబట్టే ఇక్కడ దాకా వచ్చింది. నమ్మాను కాబట్టే నా బతుకు నట్టెట్లా మునిగిపోతుంది. ఇక్కడికి ఆదిత్య వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇదే మాట చెప్తూ ఉన్నాం. ఏమైనా జరిగిందా? అవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు ఇదొక ఎత్తు. నా జీవితం నాశనం అయిపోతుంటే ఏమీ చేయలేని చేతకందద్దమ్మవి. నేను నమ్ముకోవటమే నేను చేసిన పెద్ద తప్పు. ఇది నీ జీవితానికే కాదు, నా జీవితానికి సంబంధించిన విషయం కూడా. నువ్వే కాదు, నేను నాశనం అవుతాను. అర్జెంటుగా ఏదో ఒకటి చేసి నిన్ను ఈ గండం నుంచి గట్టెక్కిస్తాను. ఇంకేం గట్టెక్కిస్తావు? నా బతుకు బంగాళాఖాతంలో పడ్డట్టే. బలికి పోయి చితి ఎక్కాల్సిందే. వెళ్ళి ఆ 7 కొండల్ని శోభనం పెళ్లి కొడుకులా చక్కగా అలంకరించు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.